మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు డొరోకియా మ్యాన్, విక్టరీ మ్యాన్ తమ శక్తులంతా ప్రయోగించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. పోటీలో పాల్గొనవలసిన ఫ్రెండ్షిప్ మ్యాన్ ఇప్పుడు కనిపించడం లేదు. ఫ్రెండ్షిప్ మ్యాన్ నువ్వెక్కడున్నావో చెప్పా. ఆ కారణం చేత ఇప్పుడు లక్కీ మ్యాన్ పోటీ చేయబోతున్నాడు. నన్ను వదలండి, నేను ఫ్రెండ్షిప్ మ్యాన్ తీసుకొస్తాను. లక్కీ మ్యాన్ లక్ వల్ల అంతరిక్ష విమానం బొటనవేలు వీరుడిపై పడిపోయింది. లక్కీ కుకీ చివరికి గుద్దుకుంది. అదే సమయం అక్కడ పడిన అంతరిక్ష విమానం ఉన్నట్టుండి మాయమైపోయింది. ఆ తర్వాత బొటనవేలు వీరుడు నవ్వుకుంటూ బయటికి వచ్చాడు. బొటనవేలు జట్టు నాయకుణ్ణి నేనే. అంత తేలిగ్గా నన్ను మీరు ఓడించలేరు. నా నిజ స్వరూపాన్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. జీనియస్ మ్యాన్ పూర్తి కదా వివరణ. నాయనా తను నాకు నచ్చలేదు, ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరిలో నేనే అందగాడిని. అందరూ నన్నే చూడాలి. తను నాకు నచ్చలేదు. ఓ అసలైన బొటనవేలు వీరుడు ఇతనేనన్నమాట. ఓ అతను చాలా బాగున్నాడు. పొడవుగా ఎంతో నాజుగ్గా ఉన్నాడు. కానీ ఇంత చిన్న బొటనవేలిలో ఇంతటి పొడవాటి కాళ్ళు ఎలా ఉన్నాయో నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. మిచాన్, నీకు హఠాత్తుగా ఏమైంది? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇలా చూడు మిచాన్. ఓయ్ లక్కీ మ్యాన్, నువ్వు అక్కడ ఏమి చేస్తున్నావు? త్వరగా వెళ్ళి తలపాటు. ప్రపంచం మొత్తం మిమ్మల్ని నమ్ముందండి. పొడవ కాళ్ళతో వచ్చాడే అతను ఎవరు? అవును కదా, అడగడే మర్చిపోయాను. సరిగానే నీ పేరేంటో చెప్తావా? నా పేరేనా? జీనియస్ మ్యాన్. జీనియస్ మ్యానా? అవును, నేనే జీనియస్ మ్యాన్. అందుకని డొరోక్యో లక్కీ మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్ అందరినీ జయిస్తాను. అంతేకాదు, మిమ్మల్ని ఓడించడం చాలా సులభం. అందంలో నేను సూపర్ స్టార్ కంటే ఎంతో పేరుగాంచిన వాణ్ణి. ఏమన్నావు? నువ్వు నాకన్నా అందగాడివా? నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు ఎలా అంటావు అలా? అవును, నేను జీనియస్ మ్యాన్ ని. అందువల్ల ఎవరు అసలైన హీరో నాకు బాగా తెలుసు. తనేంటంటే అంకుల్, మీకు అతను తెలుసా? ఇక్కడెవరైనా మా అబ్బాయి యోచిని చూసారా? తన మొహం ఇలాగే ఉంటుంది. నేను జీనియస్ మ్యాన్ ని, చాలా తెలివైన వాణ్ణి. అతను చాలా తెలివైన వాడు. లక్కీ మ్యాన్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నన్ను క్షమించు, ఏమనుకోకు. నేను నమ్మలేకపోతున్నాను. ఆ బొటన వేలు బట్టలు ఎక్కడికో మాయమైపోయింది. కానీ నాకన్నా అందగాడు ఎవరూ లేరు. అయినా నాకు కూడా ఇలాంటి శక్తులు కొంచెం కావాలి. నిజంగా నేను జీనియస్ ని. అందువల్ల నా దగ్గర ప్రత్యేకమైన శక్తులున్నాయి. ఇప్పుడే కాదు, పుట్టినప్పటి నుండి నేను నిజంగా చాలా తెలివైన వాణ్ణి. నేనెప్పుడు మామూలుగా ఇలాంటి దుస్తులే వేసుకుంటాను. సముద్రపు చేపలంటే నాకు బాగా ఇష్టం. అలాగే మినపట్లు, పెసరట్లు, దోశలన్న నాకు బాగా ఇష్టం. నేను చాలా తెలివైన వాణ్ణి. నేను బుద్ధివంతుణ్ణి. అందుకే విలువైనవన్నీ నాకు బాగా ఇష్టం. అలాగా?
స్క్రీన్ ఒక్క సెకండ్ లో కనపడకుండా పోయిందే. ఇది నేను మామూలుగా నేర్చుకున్నాను. ఇలాంటి విద్యలు నా దగ్గర చాలా ఉన్నాయి. నా దగ్గరున్న శక్తులు చూస్తుంటే నాకే భయంగా ఉంది. అద్భుతం. నేను కూడా అందంగానే ఉన్నాను. నాకు కూడా కొన్ని శక్తులు కావాలి. ఇలాంటి శక్తులు కావాలంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇలాంటి వ్యక్తితో నేను పోరాడే తీరాలా? ఏ ప్రయత్నము చేయకుండానే అన్ని విషయాల్ని నేను తెలుసుకోగలను. నేను అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, ఎందుకంటే నేను జీనియస్ మ్యాన్ని. ఏంటి జీనియస్ మ్యానా? మన విక్టరీ మ్యాన్ కి మెలకు వచ్చింది. హలో విక్టరీ మ్యాన్, గుడ్ మార్నింగ్. నీకతను తెలుసా విక్టరీ మ్యాన్? తెలుసు. అతని గురించి నేను చాలా విషయాలు విన్నాను. అతను ఒక గొప్ప హీరో. ఏంటి అతను పెద్ద హీరోనా? అతనికి తెలివితేటలు ఎక్కువ, అందుకే అతన్ని జీనియస్ మ్యాన్ అంటారు. ఈ విశ్వం మొత్తం మీద 5 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారే ఇలాంటి హీరో పుడతాడు. హీరో సంఘంలో ముఖ్యమైన వాళ్లలో ఇతను మొదటివాడు. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే హీరో సర్టిఫికెట్ పొందాడు, అది తన తెలివితేటలను ఉపయోగించి. అతన్ని ఎవరూ ఓడించలేరు. ఒక నిజమైన హీరో ఇతనన్నే చెప్పాలి. తన తెలివితేటలకి, శక్తి సామర్థ్యాలకి హద్దుల్లేవు. శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే అతన్ని 3 క్షణాల్లో ఓడిస్తాడు. 300 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయాడు. నిజం చెప్పాలంటే అతను ఒక గొప్ప హీరో. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు సంబంధించినంత వరకు అతని కంటే గొప్ప హీరో ఇంకెవ్వరూ లేరు. లేదు, ఆ కాలంలో హఠాత్తుగా ఏది కనిపించకుండా పోలేదు. తర్వాత చెప్పండి. చాలా రోజుల తర్వాత వచ్చాను అధికారి. నువ్వు ఉన్నట్టుండి యోచాన్ మనిషిగా ఎందుకు మారావు? ఏంటి యోచాన్ మనిషినా? అలా మాట్లాడకండి. యోచాన్ నా మిత్రుడు. మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే, అందుకే మేం ఒక్కటయ్యాం. ఏంటి ఒకే లక్ష్యమా? అధికారిని అంతం చేయాలన్న మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే కదా. నువ్వు నాకేం చేసావో మర్చిపోలేదు, అది నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. 200 సంవత్సరాల క్రితం జీనియస్ మ్యాన్, మీ శక్తికి ఏది సాటి రాదు. అది మాత్రమే కాదు, మీరు చూడటానికి ఎంతో అందంగా ఉన్నారు. మీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువ, మీకు సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు నెంబర్ 1 అని నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను, తీసుకోండి. మీకు ధన్యవాదాలు. నేను చాలా సంతోషపడ్డాను. మొట్టమొదటిసారిగా హీరోల సంఘంలో సర్టిఫికెట్ తీసుకున్నాను. నేను పుట్టింది సాధించడానికని తెలుసు. నా శక్తుల మీద నాకు కాస్త భయం ఉండేది, అందుకే నేనెప్పుడూ ధైర్యం చేయాలనుకోలేదు. ఒక భయంకరమైన మొహాన్ని గీసి అది నా మొహమని రోజు చూసుకునేవాణ్ణి. నా గర్వం నా గుణాన్ని మార్చకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను. అందువల్లే ప్రతిరోజు నేను గీసిన ఆ మొహాన్ని చూడాలనుకున్నాను. ఏమైంది? ఉన్నట్టుండి నక్షత్ర గ్రహం నుంచి సగం చాప సగం మనిషి రూపంలో ఒకతను వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? అధికారి, ఈ పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలి జీనియస్ మ్యాన్. సరే, నేను హీరో అయిన వెంటనే నాకు వచ్చిన మొదటి పని ఇదే. ఇది నేను విజయవంతంగా ముగిస్తాను. గోల చేయకండి, నోరు ముయ్యండి. గొడవ 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 చేయకండి. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. ఇంతకీ నువ్వెవరో చెప్పు.
నేను పుట్టుకతోనే చాలా తెలివైన వాణ్ణి, అందుకే నా పేరు జీనియస్ మ్యాన్. ఒక్క నిమిషం, నా సర్టిఫికెట్ అలా పక్కన పెడతాను, అప్పుడే ఇది నీళ్లలో తడవకుండా భద్రంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఇదిగో ఇప్పుడు నేను వస్తున్నాను. నేను నిజంగా తెలివైన వాడిని సులభంగా జయించాను. 2 క్షణాల్లో ఇతన్ని పడగొట్టేశాను. నేను వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని అధికారితో చెప్పాలి. ఆయన ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నన్ను అదరగొట్టామంటారు. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. సరే, నా సర్టిఫికెట్ ఏమైంది? అరే, నా సర్టిఫికెట్ ఏమైంది? ఇక్కడ కదా పెట్టాను, అది ఏమైందో తెలియట్లేదు. ఒక్క నిమిషం, హఠాత్తుగా ఒకరు వచ్చారు. నువ్వు హీరో అయిపోయావని చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ సర్టిఫికెట్ ద్వారా ఒక హీరోని అయిపోయాను, తెలిసిందా? నా సర్టిఫికెట్ దొంగిలించారే. ఏంటి మీరు చెప్పేది? నేను ఇచ్చిన మీకు నెంబర్ 1 సర్టిఫికెట్ కనిపించకుండా పోయిందా? క్షమించండి, నన్ను క్షమించండి సార్. నీకు తెలివితేటలు ఎక్కువ, నువ్వు ఎంతో శక్తి కలవాడివని చెప్పేసి నేను ఎంతో పొగిడాను, కానీ ఇలా సర్టిఫికెట్ పోగొట్టావు. అదెవరన్నా తప్పుగా ఉపయోగిస్తే ఏం చెయ్యాలి ఇప్పుడు చెప్పు? ఇది చాలా అన్యాయం. ఆయన ఎప్పుడు నన్ను అభినందిస్తుంటారు, ఇప్పుడు మాత్రం ఆయన నన్ను తిడుతున్నారు. నా సర్టిఫికెట్ నాకు దొరుకుతుందో లేదో తెలియట్లేదు. ఇలా చూడు, నేను ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకురాకపోతే నువ్వు ఈ అసోసియేషన్ నుంచి తప్పుకోవాలి. బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళాలా? నా అలాంటి గొప్ప వీరుడి ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలా? ఏమిటి దారుణం? నాకు మర్యాద లేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఆ సర్టిఫికెట్ ని నేను ఎక్కడని వెతకాలి? నేను చాలా తెలివైన వాడిని, అయినా సరే ఆ సర్టిఫికెట్ ని వెతకడం చాలా కష్టమైన పని. ఏవైనా ఈ శిక్ష చాలా పెద్దది, ఇలా చేసుండకూడదు. ఒక గొప్ప హీరోనైనా నాకు చాలా అన్యాయం జరిగింది. ఈ కొట్లోకి వెళ్దాం. నాకు పళ్ళ రసం ఇవ్వండి. అలాగే, దీన్ని తాగొచ్చు. నా వల్ల కావట్లేదు, ఇంకొంచెం ఇవ్వండి. అలా తాగడం తప్పని నీకు తెలియదా? మాట్లాడకుండా పోయండి. సరే, నాకు ఇంకొంచెం కావాలి. నేను చెప్తున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. మీకేం సమస్య నాకేం అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా తాగుతున్నారు? వస్తావా లేదా? అదేంటో చెప్పండి. సరే, మీ ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. ఇంకొంచెం పోయండి. మన చైర్మన్ తెలివిలేనివాడు. అతను ఒక మూర్ఖుడు. మీరు సరిగ్గా చెప్పారు. నిజంగా మీ చైర్మన్ తెలివిలేనివాడు. సరే, నువ్వెవరు? నా పేరు యోచామ్. నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఒక ఏలియన్ని. నీకెలాగో నాకు కూడా మీ చైర్మన్ శత్రువే. అయితే నువ్వు హీరో కావు, ఏలియనా? నిజంగా నువ్వు తెలివితేటలు గలవాడివి. నిన్ను నమ్మని వాళ్ళకి నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ ఉపయోగపడకూడదు. నేను అదే అనుకుంటున్నాను. నిజంగా నువ్వు గొప్పవాడి అవ్వాలి, నీ పేరు బయటికి అందరికీ తెలియాలి. నిజంగానా? అవును. అవసరమైన ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి కడుపు నిండా పెట్టు. నాకు కూడా బాగా ఆకలవుతుంది, నాకు కూడా పెట్టు. ఇంకా ఏం కావాలి నీకు? యోచాన్, మనిద్దరం కలిసి హీరో అసోసియేషన్ లేకుండా చేద్దాం. ఆ తర్వాత ఈ ప్రపంచంలో మనమే గొప్ప వీరులం. సరే, మనం జీవిద్దాం. ఈ ఆహారం చాలా రుచిగా ఉంది కదూ? అవును, ఇక్కడ ఆహారం చాలా రుచిగా ఉంది. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇలాగే అంటున్నారు. మీరు కడుపు నిండా తినండి, ఇంకా ఏం కావాలన్నా అడగండి, నేను ఇస్తాను.
మీకు మీకు కృతజ్ఞతలు. జరిగింది ఇదే. మీరు ఎందుకు అధికారి దగ్గర పని చేయాలని యోచాన్ నన్ను అడిగారు. ఆ విషయం మీకు తెలుసా అంకుల్? ఇలా చూడు, నన్ను అంకులని పిలవద్దు. క్షమించండి తాతయ్య, ఏదో పొరపాటున నోరు జారి అలా అన్నాను. ఇలా చూడు, నన్ను తాతయ్య అని కూడా పిలవకూడదు. నోరు మూయండి. ఎవరి ఆజ్ఞను నేను శిరసావహించను. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, అందరితో తలపడతాను. ప్రస్తుతానికి ఇద్దరితో నేను తలపడాలి. ఏంటి ఇద్దరితోనా? అవును, అందులో ఒకడివి నువ్వే. ఎందుకంటే నా జీవితాన్ని పాడు చేసింది నువ్వే. ముందుగా మీ జట్టుని నాశనం చేసొస్తాను. ఓ! నాకు జరిగిన అన్యాయాన్ని నేను మర్చిపోలేను. ముందు ఈ లక్కీ మ్యాన్ ని సులభంగా అంతం చేసొస్తాను. ఏంటి సులభంగా అర్థం చేస్తావా? ఆ తర్వాత మీకు విధించబోయే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు. ఆ తర్వాత నా సర్టిఫికెట్ ని దొంగిలించిన వాడు వాడిని ఖచ్చితంగా వదిలిపెట్టను. తను అలా చేసినందువల్ల నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఈ ప్రపంచంలో నేను ఇంతవరకు పేరుగాంచలేదు. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను. చూస్తుంటేనే తెలుస్తోంది జీనియస్ మ్యాన్ ఎంత కోపంగా ఉన్నారు. అది నిజమే. ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడం నిజంగా చాలా కష్టం. ఎలాగైనా సరే జీనియస్ మ్యాన్ వాళ్ళిద్దరిని అంతం చేస్తాడనుకుంటా. మంచిదైంది, ఆ సర్టిఫికెట్ నేను దొంగిలించలేదు. నేను దేన్ని దొంగిలించలేదు, కానీ ఈ శరతంతో పోటీ పడే తీరాలనుకుంటాను. సరే, అయితే ముందుగా నేను లక్కీ మ్యాన్ ఒక పట్టొస్తాను. అరే, లక్కీ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. అవును, ఏమైందండి? ఆ లక్కీ మ్యాన్ ఎక్కడికి పారిపోయాడు? కనిపెట్టేశారా? అతను ఇక్కడే ఉన్నారు, ఇక్కడే కూర్చొనున్నారు. లక్కీ మ్యాన్, నీ లక్ ఈసారి వర్కౌట్ అవ్వాలా. మీరు ఏదో ఒకటి చేస్తారనుకుంటున్నా. తల తిరుగుతోంది. సరే, మనం మొదలు పెడదాం. వద్దు వద్దు, నీతో పోటీ పడడం నాకు ఇష్టం లేదు. వద్దు. సరే, మొదలు పెడదాం. నీకు శుభాకాంక్షలు లక్కీ మ్యాన్, నువ్వే గెలుస్తావు. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు పోటీ పడే తీరాలంటావా? చెప్పు. నువ్వు కంగారు పడుకో లక్కీ మ్యాన్, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నాకు అధికారి పైన, నా సర్టిఫికెట్ దొంగిలించిన వాడి పైన మాత్రమే కోపం ఉంది. అందువల్ల నా సమయాన్ని వృధా చేయకు, అర్థమైందా? నువ్వెందుకు పడకు, నేను నీ సమయాన్ని వృధా చెయ్యను. నేను నీకు మైకం వచ్చేలా చేస్తాను. ఆ తర్వాత పోటీ ముగుస్తుంది. నిజంగా అంటున్నావా? జీనియస్ మ్యాన్ ఎప్పటికీ అబద్ధం చెప్పడు. పర్వాలేదు, నా లక్ ఇంకా పని చేస్తోంది. నాకు లక్కుంది. నువ్వు ఇప్పుడు ఎదిరించి పోరాడాలా? నువ్వు రాజీకి వస్తా అని మేము అసలు అనుకోలేదు. మరి ఆవేశపడకండి, మీరు అందరూ వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. జీనియస్ మ్యాన్ చాలా మంచోడు అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మంచి వాళ్ళకి మంచివాడు జీనియస్ మ్యాన్. వర్ధిల్లాలి. తమాషాలకి ఇది సమయం కాదు. ధన్యవాదాలు జీనియస్ మ్యాన్. నిన్ను ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు, అందుకే పాడాను. ఉండు, నేను నీకు బహుమతి ఇస్తాను. అదంతా అవసరం లేదు, ముందుగా మన ఇద్దరం తలపడాలి. తప్పకుండా. నువ్వు నీ సర్టిఫికేట్ ని పోగొట్టుకున్నావు, అందుకే నా సర్టిఫికేట్ ని నేను నీకు ఇస్తాను. ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది, తీసుకో. నాకు ఇది అవసరం లేదు, దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. బాగా చూడు, ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటి? పని చేసింది నువ్వేనా? ఏంటి మంటలు వస్తున్నాయి? ఏంటి సమస్య? నేను మీకు వివరిస్తాను. నిన్ను చూసి చాలా రోజులైంది లక్కీ స్టార్, ఏమైందో చెప్తావా? ఈ విషయం మీ అందరికీ తెలుసున్నదే. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అకస్మాత్తుగా కేవలం లక్ వల్లే హీరో అయిన వాడు మన లక్కీ మ్యాన్. అంతేకాదు, అతనికి హీరో సర్టిఫికెట్ కూడా దొరికింది. ఆ తర్వాత అందులో ఉన్న జీనియస్ మ్యాన్ అన్న పేరును తుడిచేసి
లక్కీ మ్యాన్ అని తన పేరుని రాసుకున్నాడు. ఆ తర్వాత అసలైన లక్కీ మ్యాన్ యోచీని కలిసి సర్టిఫికెట్ ని రాకియోని ఇచ్చి అతన్ని లక్కీ మ్యాన్ గా మార్చేశాడు. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ఇతను ఎన్నో పోరాటాలు చేశాడు. లేదా ఓ దీనంతటికి కారణం నువ్వేనా? నేను ఎలా అంత చేయబోతున్నానో చూడు. నిన్ను వదిలిపెట్టను. లక్కీ మ్యాన్ దగ్గరున్న హీరో సర్టిఫికేట్ నిజానికి జీనియస్ మ్యాన్ దే. ఇప్పుడు అతను లక్కీ మ్యాన్ ని ఎలా ఎదిరిస్తాడు? అదే సమయంలో అతను అధికారిని కూడా ఎదిరించాలి. ఇన్నాళ్ళు ఊరుకున్న జీనియస్ మ్యాన్ ఇక ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. లక్కీ మ్యాన్ యొక్క లక్ అందరినీ ఎలా కాపాడుతుందో చూద్దాం.天才マン、本当に僕君の認定証なんて盗んでないのよ。信じて。その機械、もしや今まで僕が何度も危機に陥れられた胸のマークが大凶になった。いや大吉、大凶、あれまた大吉。なんなのこんな戦い疲れちゃう。次回対決ラッキーマン対天才マン、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花女らしい。恋はブが子豚のようにお尻を振って